నీ లైఫ్లో మార్పు రావాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే నిజం వినాలి. పెద్ద పెద్ద డ్రీమ్స్ సాధించడానికి అనౌన్స్మెంట్స్ చేసుకుంటే కాదు, సైలెన్స్గా ఉంటేనే అవుతుంది. నీ లైఫ్లో ఎప్పుడైనా అనుకున్నావా నేను కూడా అందరిలాగా సక్సెస్ అవ్వాలని? అలా అయితే ఇవాళ నీకు టర్నింగ్ పాయింట్ అవుతుంది. విజయం అనేది శబ్దం చేసే వాళ్ళకు రాదు, సైలెంట్గా ఫైర్ చేసే వాళ్ళకు వస్తుంది. మీరు అండర్ ఎస్టిమేట్ చేస్తున్న ఒక్కొక్క హ్యాబిట్ మీ హోల్ లైఫ్ మార్చేస్తుంది. ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు నేను చెప్పబోయే రూల్స్ ఎవరు ఫాలో చేస్తారో వాళ్ళు 6 monthsలో గుర్తు పట్టలేనంత స్థాయికి ఎదుగుతారు. రూల్ నెంబర్ 1, కళలు పెద్దవైతే గేమ్ సైలెంట్గా ఆడాలి. నీ నోరు మూసుకొని ఉంటే అందరికీ మంచిది. ఎవ్రీ ప్లాన్, ఎవ్రీ ఐడియా, ఎవ్రీ మూవ్ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. సైలెంట్ మూవ్స్ అనేవి చాలా పవర్ఫుల్. ఒక్కసారి ఇమాజిన్ చెయ్యి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ ఎవ్వరికీ అందంగా కనబడదు, బట్ కంప్లీట్ బిల్డింగ్ అయిపోయాక అందరూ అడ్మైర్ చేస్తారు, ఇంప్రెస్ అవుతారు. అలానే నీ ఐడియాస్ కూడా ఎవ్వరు ఫాలో అవ్వరు, వాల్యూ ఇవ్వరు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇచ్చే సలహాలు నీ ప్లాన్స్, నీ గోల్స్, నీ యాక్షన్స్ అన్నిటినీ వేస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అందుకే జస్ట్ వర్క్ ఇన్ సైలెన్స్. ఏదో ఒక రోజు నీ రిజల్ట్స్తో ప్రపంచాన్ని అటాక్ చేయి. అప్పుడు వాళ్ళే షాక్ అవుతారు, ఇతను మనతోనే ఉన్నాడు, ఇప్పుడు ఎంత స్థాయికి వెళ్ళాడు అని. అది కదా రియల్ సాటిస్ఫాక్షన్ అంటే. రూల్ నెంబర్ 2, నీ పాస్ట్ని నీ వెపన్ లాగా మార్చుకో. ఒకవేళ నీ పాస్ట్ పెయిన్ఫుల్గా ఉంటే ఏం బాధపడకు మిత్రమా, నీ కంబ్యాక్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది. రూల్ నెంబర్ 3, టైమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ గాడ్. ప్రతి నిమిషానికి విలువివ్వు. ఎలాన్ మస్క్, ముఖేష్ అంబానీ, నరేంద్ర మోడీ, బఫెట్ అందరికీ 24 గంటలే ఉన్నాయి. కానీ డిఫరెన్స్ ఏంటి? నీ పైప్లైన్లో చాలా హోల్స్ ఉన్నాయి. ఎనర్జీ, టైం అన్నీ మనం వేస్టేజ్కే ఇస్తున్నాము. మనకు కూడా ఏం చేస్తున్నాం, ఎక్కడున్నామని ఏం తెలియట్లేదు. కానీ ఇప్పటి నుంచి ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ని ట్రాక్ చేయండి. అందుకే మనం టైంకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అప్పుడే మనకు టైం రెస్పెక్ట్ ఇస్తుంది. నేను చెప్పింది మీకు అర్థమవుతే గనక ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అలానే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోలతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.